దేవుడు తన పని నిమిత్తము ఎవరినైనా వాడుకుంటాడు. తెలివి కలిగిన వాడైనా, చదువున్నోడైనా, చదువు లేని వాడైనా, ఎలాంటి వ్యక్తినైనా వాడుకుంటాడు దేవుడు. అలా మనం చూసినప్పుడు చదువు లేని వ్యక్తి, పశువుల కాపరిగా ఉంటున్న వ్యక్తి, అతడు మేడి పండ్లు ఏరుకుంటున్న వ్యక్తి, దేవుడు అన్నాడు, బాబు నీవు నా కొరకు కావాలి అని అడిగాడు అతన్ని. అతడు సాక్ష్యం ఏమని చెప్తాడంటే, నేను గాని, మా ఇంట్లో వాళ్ళు గాని, మాకు సంబంధించిన రక్త సంబంధికులు గాని ఎవరు కూడా ఈ ప్రవక్తల పని నిమిత్తము ఏర్పాటు చేయబడిన వారము కాము. నేను కూడా చదువు లేని వాడను. మేడి పండ్లు ఏరుకుంటున్న నన్ను దేవుడు తన ప్రజానికానికి వర్తమానం అందించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని ఆమోసు గారు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. దేవుడు ఇష్టపడితే ఎలాంటి వ్యక్తినైనా తన పని కొరకు వాడుకుంటాడు. ఒక పశువుల కాపరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు తన పని కొరకు వాడుకుంటూ ఎన్నో గొప్ప గొప్ప మర్మాలు ఆయన ద్వారా తెలియచేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి చెప్పడానికి ఆమోసు గారిని తన పని నిమిత్తము వాడుకున్నాడు. దేవుని పని నిమిత్తము వాడబడటానికి చదువు అవసరం లేదు. ఎందుకే కొరగానటువంటి వారిని కూడా తీసుకొని వచ్చి వారిని పరిపూర్ణతతో నింపువాడు దేవుడు. వాడుకునేది కూడా దేవుడే. ఆయన చేతిలో మనం మలచబడినప్పుడు ఆయనకి ఇష్టమైన పాత్రగా వాడుకుంటాడు. వాడుకొనగలిగిన సమర్థుడు ఆయన.